హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. సో మనకి ఇంక్యుబేటర్స్లో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది మనము ఇప్పుడు ఉన్న రీసెంట్ ఐవీఎఫ్ ల్యాబొరేటరీస్లో యూటిలైజ్ చేసుకోవడం అనేది చూస్తున్నాము. అందులో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చేసరికి టైమ్ ల్యాప్స్ ఇమేజింగ్ ఎంబ్రియోస్కోప్ అంటే ఏంటి? సో ఇవేం చేస్తాయంటే మనం ఈ సాఫ్ట్వేర్ అట్ ద సేమ్ టైం కెమెరాస్ అనేది డైరెక్ట్గా మనకి ఇంక్యుబేటర్స్కి ఫిక్స్ చేస్తాం అనమాట. సో దీన్ని ఫిక్స్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇంక్యుబేటర్స్లో ఉన్న ఎంబ్రియోస్ ఏవైతే ఎక్సీ చేసిన తర్వాత వన్స్ వాటి యొక్క గ్రోత్ ఎలా ఉన్నది, వాటి యొక్క సెల్ డివిజన్ యూజువల్లీ సింగిల్ సెల్, 2 సెల్, 3 సెల్ అలాగ మల్టిపుల్ డివిజన్స్ జరుగుతూ ఉంటాయి. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే మౌరిలా స్టేజ్ అనేది మనకి మూడో రోజు, వన్స్ ఎక్సీ చేసిన తర్వాత మూడో రోజు మనకి మౌరిలా స్టేజ్లో ఉంటుంది. అట్లీస్ట్ 8 to 12 సెల్స్ ఉండాలంటే అక్కడి నుంచి మళ్ళీ అవి డివైడ్ అయ్యి బ్లాస్టోసిస్ట్ కింద 5వ రోజుకి రెడీ అవుతుంది అనమాట. సో ఈ ప్రతి మూమెంట్ని మనం ఏంటంటే ఈ టైమ్ ల్యాబ్స్ ఇమేజింగ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ ద్వారా ఏంటంటే మనము ఈ ఎంబ్రియో యొక్క గ్రోత్ ఎలా ఉన్నది, సో మనకి వన్స్ ఎక్సీ అయిన తర్వాత మనం వన్స్ ఇంక్యుబేటర్స్లో పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఈ ఎంబ్రియో గ్రోత్ ఎలా జరుగుతుంది, సక్రమంగా జరుగుతుందా, లేక ఎక్కడైనా వేరియేషన్ ఉండి అన్నెసెసరీ సెల్ డివిజన్స్ అవటం లేదా తక్కువ అవటం, తర్వాత ఇవన్నీ మనకి ఎవ్రీ 10 minutes ఈ కెమెరాస్ అనేవి ఫొటోస్ తీయడం వల్ల ఏంటంటే మనకి డిఫెక్టివ్ ఉన్న ఎంబ్రియోస్ని మనము ఈ టైమ్ ల్యాబ్స్ ఇమేజింగ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ అనే సిస్టంలో ఉంచుకోవడం వల్ల ఏంటంటే మనకి వీటి యొక్క అబ్నార్మల్ ఎంబ్రియోస్ని మనం డిటెక్ట్ చేసి వాటిని డిస్కార్డ్ చేయొచ్చండి. సో దీనివల్ల ఏంటంటే మనకి ది బెస్ట్ ఎంబ్రియోస్ని మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఏంటంటే ఎంబ్రియోస్ని యూజువల్గా ఇనీషియల్ స్టేజెస్లో మనకి వన్స్ ఎక్సీ చేసిన తర్వాత ఎంబ్రియోస్ని ఇంక్యుబేటర్స్లో ఏదైతే మనం ఎక్సీ చేసిన తర్వాత పెట్టిన దాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్టిలైజేషన్ చెక్ చూసుకునేవారు ఇంతకుముందు. సో ఫస్ట్ డే, తర్వాత సెకండ్ డే, తర్వాత థర్డ్ డే డైలీ ఎంబ్రియాలజిస్టులు దాన్ని బయటకు తీసి మైక్రోస్కోప్లో వాటి యొక్క గ్రోత్ ఎలా ఉండేదని ఎవ్రీడే చూసుకునేవారు టిల్ 5th డే. దీనివల్ల ఏంటంటే తెలియకుండానే ఎంబ్రియోస్ అనేవి ఏంటంటే కొంత రకమైన స్ట్రెస్కి గురవుతాయి. అంటే టెంపరేచర్ వేరియేషన్స్ తీసి మళ్ళీ చెక్ చేయడం వల్ల అంటే కొంతవరకు స్ట్రెస్కి గురవటం, టెంపరేచర్ వేరియేషన్స్ జరగటం. దీన్ని చెక్ చేయడం వల్ల ఏంటంటే మాన్యువల్గా ప్రతిసారి డోర్స్ ఓపెన్ చేయటం మనం ఇంక్యుబేటర్స్లో. దీనివల్ల అంటే కొంత టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్, CO2, ఆక్సిజన్ చేంజెస్ తెలియకుండానే బయట ఉన్న వాలటైల్ సబ్స్టెన్సెస్ ఇంక్యుబేటర్స్లోకి వెళ్ళటం వల్ల ఏవైతే ఎంబ్రియోస్ ఉన్నాయో ఇవి చాలా సెన్సిటివ్ స్ట్రక్చర్స్ అనమాట. వీటిని కొంతవరకు వాటి యొక్క గ్రోత్ని హ్యాంపర్ చేసే అవకాశాలు ఉండటం అనేది మన ఎంబ్రియాలజిస్టులు గమనించడం వల్ల ఏంటంటే వీటికి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఏంటంటే ఇప్పుడు రీసెంట్ ఐవీఎఫ్ ల్యాబొరేటరీస్లో ఏంటంటే టైమ్ ల్యాబ్స్ ఇమేజింగ్ సిస్టమ్ ద్వారా మనకి ఆ ఎంబ్రియోస్ గ్రోత్ని ఇంకా ఇలా బయటికి తీసి ప్రతిరోజు చెక్ చేయాల్సిన అవసరం లేకుండా వాటిల్లోనే ఇన్బిల్ట్ కెమెరాస్, సో ఆ కెమెరాస్లో ఉండే లైట్ కూడా ఎల్లో కలర్ లైట్ అవి అసలు హానికరం కానే కాదండి. సో అవి ఎవ్రీ 10 minutes పిక్చర్స్ తీసి మనకి సాఫ్ట్వేర్లో అప్డేట్ చేసి మన సిస్టంలో ఉంచడం వల్ల ఏంటంటే ఎవ్రీడే ఎంబ్రియాలజిస్ట్ గ్రోత్ని అనేది డైరెక్ట్గా వాళ్ళు సిస్టంలో చూసుకోవటం వల్ల ఏంటంటే అసలు ఎంబ్రియోస్ని మనము డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేకుండా, సో దీనివల్ల ఏంటంటే సక్సెస్ రేట్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద రీసెంట్ అడ్వాన్స్ ఇన్ ఎంబ్రియాలజీ ల్యాబొరేటరీ, అదేంటంటే టైమ్ ల్యాబ్స్ ఇమేజింగ్ ఎంబ్రియోస్కోపీ. సో దిస్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద సక్సెస్ ఆఫ్ అండ్ హ్యావింగ్ అ గుడ్ ఎంబ్రియోస్ అండి. థ్యాంక్ యూ సో మచ్.